వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం ప్రతినబూనిందని వెల్లడి. కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు. ఎన్నికలొస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా. కేటీఆర్ కు నాయకత్వ బాధ్యతలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ. ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ పట్టణ సిఐ. ఓ కేసులో 25 లక్షలు ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ వైద్యుడికి డిమాండ్. ఇంట్లోకి దూరి మరీ చంపుతామని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పాం. పాకిస్తాన్ బ్రతకడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వం. మా డ్రోన్లు మిస్సైళ్ల గురించి గుర్తొచ్చి పాకిస్తాన్కు ఎన్నో రోజులు నిద్ర రాలేదన్నారు ప్రధాని మోదీ. पाकिस्तानी फौज को भी बता दिया है, पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके. हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे. और हमारे ड्रोन्स, हमारी मिसाइलें, उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी. రేవంత్ రెడ్డి ధాన్యపు రాసులను గాలికి వదిలేసి అందాల రాసుల చుట్టూ తిరుగుతున్నాడు. అందాల పోటీల కోసం రివ్యూలు చేస్తున్నాడు. అందాల బామలకు కుక్కలు కనపడకుండా కుక్కలను ఎత్తుకుపోయి చంపుతున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం రివ్యూ చేయడానికి కనీస సమయం లేదు. వేలాది మంది పోలీసులను ప్రభుత్వ అధికారులను నియమించి అందాల రాసులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడు. కానీ రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. బీఆర్ఎస్ లో విభేదాలు. నాయకత్వంపై మాజీ మంత్రి, ఆ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేసీఆర్ పార్టీ ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా. కేసీఆర్ మాటే హరీష్ బాట. నేను ఎప్పటికీ పార్టీ గీత దాటను. ఇప్పటికే దీనిపై చాలాసార్లు స్పష్టత ఇచ్చాను. మరోసారి ఇదే చెబుతున్నా. కేసీఆర్ తర్వాత కేటీఆర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్.
ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. టర్కీ యాపిల్స్ను 3 నెలల పాటు అమ్ముతారు. ఆ 3 నెలల్లో దాదాపు 1200 నుంచి 1500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వారికి మొదట భారతదేశం సహాయం చేసింది. కానీ వారు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చి డ్రోన్లను సరఫరా చేసిందంటూ వ్యాపారులు ఆగ్రహం. बायकॉट किया क्योंकि जो एक 5-6 दिन पहले से पाकिस्तान को उसने सपोर्ट किया। टर्की का अपना कुछ भी नहीं था। इंडिया का और टर्की का ऐसा कोई ये नहीं था। अपन इंडिया खाली टेररिज्म के खिलाफ था पाकिस्तान की तरफ, तो उसके लिए बीच में टर्की का आने का कोई मतलब नहीं था। तब भी उन्होंने टर्की ने सपोर्ट किया, उन्होंने ड्रोन दिए, ड्रोन अटैक हो गया। तो हम लोगों ने मतलब ये सोचा कि कुछ तो भी देशभक्ति के ऊपर कुछ तो भी करेंगे। और हमारा ग्राहक जो है रिटेलर ग्राहक डेली इसके हमारे ऐसे 1000 बॉक्स पुनः मार्केट में बिकते हैं। तो 1000 बॉक्स का पहले फिर 800 हो गए, 700 हो गए, 600 हो गए। फिर हमने सोचा ये कैसे क्या हो गया। तो जो रिटेल कस्टमर है, जो छोटा कस्टमर है, उसने वही मतलब वो लोगों को बोल रहा है कि मेरे को टर्की का एप्पल नहीं चाहिए। तो हमने सोचा यार ये रिटेल कस्टमर बैन कर रहा है, बायकॉट कर रहा है, तो अपन भी करेंगे। तो इसकी वजह से हम लोगों ने भी बायकॉट करना चालू कर दिया इधर पुणे में। अभी कल भी हिमाचल गवर्नमेंट में भी अपना ही रेफरेंस देके उन्होंने बोला कि हिमाचल में भी बायकॉट करे टर्की एप्पल। टर्की एप्पल का कितनी खपत है और हर साल कितना होता था, और ये बॉयकॉट और ये जो जब से भारत पाकिस्तान का शुरू हुआ तो कितना परिणाम हुआ है उसके बारे में? ये टर्की एप्पल का कैसा होता है, 3 महीना सीजन होता है। जब अपना हिमाचल कश्मीर का एप्पल नहीं होता तो उस टाइम पे ईरान खत्म होने के बाद टर्की एप्पल चलता है 3 महीना। तो 3 महीने में इसका कम से कम 1200 से 1500 करोड़ रुपए का टर्नओवर होता है। एप्पल हो गया, चेरी हो गया, प्लम। हाँ, तो उन्होंने भी सोचना चाहिए था कि अगर ये पूना में ये हो गया तो पूरे महाराष्ट्र में, ऑल ओवर इंडिया में कितना उनकी इकोनॉमी के ऊपर फर्क पड़ेगा। टर्की ने ये सोचना चाहिए था। और टर्की की मतलब अर्थक्वेक हुआ था टर्की में, आपको याद होगा। तो सबसे पहला उनको मदद के लिए फ्लाइट गया था, अपना गया था, डॉक्टर, मेडिकल, ये सब कुछ। तो ये उनका पहला फ्लाइट अपना था इंडिया का। तो उन्होंने, और जब अपने खिलाफ पाकिस्तान लड़ रहा है तो पहला भी फ्लाइट टर्की ने अपने खिलाफ ही भेजा। तो ऐसे गद्दार लोगों का एप्पल हम काय को खाएंगे। तो इसके लिए हमने बायकॉट कर दिया। దేశానికి గర్వకారణంగా నిలిచిన కల్నల్ సోఫియా వివాదాస్పద ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ వ్యాఖ్యలు చేశారు. పేరు ప్రస్తావించకుండా ఆమెను పాకిస్తానీలు ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించారు. మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపివేసిన వారి అంతు చూడాలని ప్రధాని మోదీ వారి సోదరిలో ఒకరిని పంపారు. మీరు మా ఆడబిడ్డలను విధవరాళ్లను చేస్తే మీ సమాజానికి చెందిన మీ సోదరిని పంపి మీకు గుణపాఠం చెప్పామని వ్యాఖ్యానించారు. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई। एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं। उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा, और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तेजी करने हमारे जहाज से उनके घर। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी। देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की, समाज की बहनों को पाकिस्तान भेजकर अगर कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम, घर में घुस। దరఖాస్తులందరికీ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యాసాగర్ బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 4 లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలన్నారు. ప్రతి దరఖాస్తుదానికి రుణాలు ఇచ్చే వరకు కూడా
ఉద్యమాలు కొనసాగుతాయి. ఎవరు కూడా నిరుద్యోగులు రాలేదని నిరాశ చెందొద్దు. రెండోది సబ్సిడీ రుణాలు, ఈ రాజు వికాస్ ఇచ్చే రుణాలకు రాజకీయ జోక్యం ఉండొద్దు. అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఫైనల్ చేస్తాడని ఒక పుకారు వెళ్ళింది. ఎమ్మెల్యే కాదు డిసైడ్ చేసేది, సంబంధిత అధికారులు డిసైడ్ చేయాలి. స్క్రూటీ అందరికి ఇవ్వాలి. అందరికి ఇస్తే ఇంకా ఎవరు స్క్రూటినీ చేసినందుకు దరఖాస్తు ఎంతమంది అయితే చేసిర్రో వాళ్ళందరికి ఇవ్వాలి. అంతవరకు వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి రాజకీయ జోక్యం ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. బడ్జెట్ 15,000 కోట్లకు పెంచాలి. బ్యాంకుల యొక్క జోక్యాన్ని తగ్గించాలి. బ్యాంకులు ఒక్క లోన్ ఇవ్వడానికి 6 నెలలు చెప్తారు. కార్పొరేట్ దిగ్గజాలు పోయి లోన్ అడిగితే గంటలలో ఇస్తారు 1,000 కోట్లు. మామూలు ప్రజలందరూ బ్యాంకుకు పోయి ఒక 10,000 రుణం అడిగితే 15 రోజులు తిప్పుకుంటారు. అనేక కండిషన్లు పెడతారు. బ్యాంకు లింకులు పెట్టుకొని చేయొద్దు. బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే డిసైడ్ చేసి తక్కువ మార్జిన్ ఉంది కాబట్టి బ్యాంకుకు మ్యాండేటరీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిబంధనలు సడలించాలని చెప్పి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి విస్తరింపజేయాలి. ప్రతి దరఖాస్తుదారునికి ఇవ్వాలని, అంతవరకు యువత ఎవరు కూడా నిరాశ నిస్పృహ చెందకుండా గట్టిగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని రేవంత్ రెడ్డిని అడిగితే నేను ఢిల్లీకి వెళ్లి చెప్పులు ఎత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారు. నన్ను ఎవడు నమ్మి అప్పు ఇవ్వట్లేదంటున్నాడు. ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు పుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి ఎవడు అప్పిస్తలేడు. నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనబడ్డది. అంటే నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏంది అసలు నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి. నిన్న వర్షం పడ్డది, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను, ఆర్డీఓను, డిఎం సివిల్ సప్లైను, జాయింట్ కలెక్టర్లను, కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి. అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, తరుగు తాలు పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ దాడిలో ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట సిఐ వీర రాఘవులు డీఎస్పీ పార్థసారథి 16 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం. ఏసీబీకి ఫిర్యాదు చేయగా విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి. డీఎస్పీని, సిఐని అదుపులోకి తీసుకుని వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు, డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsతో ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్ చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్
ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ 1064, తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది, తర్వాత ట్విట్టర్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. కంప్లైంట్ ఏ కేసు సార్? కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను, వివరాలు గోప్యంగా ఉంటాయని. అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దగ్గరికి. దేనికి సంబంధించిన కేసు ఏమన్నా? కేసు మెడికల్కు సంబంధించిన కేసు చేశారు. దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాంట్లో రిమాండ్ చేయకుండా ఉండడానికి. అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్. అది డిమాండ్ చేశారు అంతే. రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు? కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైతులకు భరోసాగా ఉండే రైతు బీమా పైసలు కట్టకుండా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. చనిపోయిన రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచిన ఈ పథకాన్ని గాలికి వదిలేసి అన్నదాతలను ఆగం చేస్తుండు ఈ అనుముల రేవంత్ రెడ్డి అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం, గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం, రైతులకు సకాలంలో 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం, ధాన్యాన్ని లారీలు ఎక్కించడానికి హమాలీలు లేరు, హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు కానీ వడదెబ్బ తగలకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం, గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం ప్రతినబోహిందని వెల్లడి. కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు. ఎన్నికలొస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా. కేటీఆర్ కు నాయకత్వ బాధ్యతలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ.
ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ పట్టణ సిఐ. ఓ కేసులో 25 లక్షలు ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ వైద్యుడికి డిమాండ్. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.